హైదరాబాద్ బంజారాహిల్స్లో బడా మోసం వెలుగు చూసింది. నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి కిలో బంగారం నగలతో పరారయ్యాడు. ఓ ప్రముఖురాలి పిఏ అంటూ బంజారాహిల్స్ నగల వ్యాపారితో పరిచయం ఏర్పాటు చేసుకున్న శ్రీనాథ్ బంగారు బిస్కెట్లు ఇచ్చి నగల మార్పిడికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 3 సార్లు అసలైన బంగారం ఇచ్చి చివరికి ఇత్తడివి పుత్తడిగా నమ్మించి మోసం చేశాడు నిందితుడు శ్రీనాథ్. గతంలో సిసిఎస్లో పలు కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా గోల్డ్ వ్యాపారి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో బడా మోసం వెలుగు చూసింది. నకిలీ గోల్డ్ బిస్కెట్లు ఇచ్చి కిలో బంగారు నగలతో పరారయ్యాడు. ఓ ప్రముఖురాలి పిఏ అంటూ బంజారాహిల్స్ నగల వ్యాపారితో పరిచయం ఏర్పాటు చేసుకున్న శ్రీనాథ్ అనే వ్యక్తి బంగారు బిస్కెట్లు ఇచ్చి నగల మార్పిడికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. 3 సార్లు అసలైన బంగారం ఇచ్చి చివరికి ఇత్తడివి పుత్తడిగా నమ్మించి మోసం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఏదైతే బంజారాహిల్స్ లోని ఏదైతే ఒక నకిలీ బంగారం గుర్తురట్టయిందని చెప్పొచ్చు. యాక్చువల్ గా కిలో మేమే బంగారం తీసుకుని నకిలీ బంగారం ఇచ్చి మోసం చేస్తున్న నిందితుని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సుబ్బిరామరెడ్డి కూతురు, అలాగే సోషలైట్ పింక్ రెడ్డి పిఎన్ అని ఓ మహిళా ఆభరణాలు వ్యాపారిని నమ్మించి కిలో మేలిన బంగారం ఆభరణాలు తీసుకొని వాటికి బదులుగా కిలో నకిలీ బంగారం ముద్దునిచ్చి మోసం చేశాడు. అయితే ఈ నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. ముఖ్యంగా యూట్యూబ్ లోని చార్టెడ్ అకౌంట్ ఆన్లైన్ పాఠశాల చెప్పే లెక్చరర్ గా, అలాగే యూట్యూబర్ గా పేరొందిన శ్రీనాథ్ రాఠీ అలియాస్ అంకిత్, ఇతను వయసు వచ్చి 29 సంవత్సరాలు ఉంటాయి. కాచిగూడలోని శ్రీకృష్ణ అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఈ నెల 13 మాదాపూర్ లోని మై హోమ్ బూజాలో నివసించే పాలకుర్తి లక్ష్మ కావ్యాన్ని పరిచయం చేసుకున్నాడు. ఆమె బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని పార్క్ హయాత్ హోటల్ ఎదురుకున్న స్వర్ణ కావ్య జ్యువెలరీ ఆభరణాల షాప్ యజమానురాలు. అయితే తాను పనిచేస్తున్న మేడం వద్ద బంగారం బిస్కెట్లు ఉన్నాయని వాటిని మార్పిడి చేసి ఆభరణాలు తీసుకుంటామంటూ కూడా లక్ష్మీ కావ్యని అయితే నమ్మించాడు. ఇలా 3 సార్లు లక్ష్మీ కావ్య వద్ద నుంచి ఆమె నగల దుకాణంలో బంగారు ఆభరణాలు తీసుకొని విలువైన బంగారం బిస్కెట్లు ఇస్తానంటూ కూడా డమ్మీ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె శ్రీనాథ్ రాఠీ నమ్మడం ప్రారంభించి ఈ నెల 25న ఏదైతే శ్రీనాథ్ రాఠీ తన అనుచరుడు కృష్ణను ఈ ఆభరణాల షాప్ కు పంపించాడు. అయితే మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్లోని, సోమాజిగూడలోని పార్క్ హోటల్లోని, అలాగే బంజారాహిల్స్ లోని లీలా హోటల్లోని 3 సార్లు ఆమె వద్ద మేలిన బంగారం ఆభరణాలు తీసుకున్నాడు. అయితే ఈ నెల 25న చివరిగా 2 కోట్లు విలువ చేసే కిలో బంగారు ఆభరణాలు తీసుకుని వాటికి బదులుగా రాగి ముద్దలపై బంగారు పూత పూసి బంగారు బిస్కెట్లుగా నమ్మించాడు. అయితే ముఖ్యంగా ఆమె వీటిని పరీక్షించగా ఈ నకిలీ అని తేలింది. దీంతో నిందితుడిని కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే తను మోసపోయినని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసి విచారించగా నిందితుడు శ్రీనాథ్ రాఠీని సిసిఎస్ పోలీసులు గతంలో 2.48 కోట్ల చార్టెడ్ అకౌంట్లు చీటింగ్ చేసి వసూలు చేసినట్లయితే గుర్తించారు. అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు శ్రీనాథ్ రాఠీతో పాటు కృష్ణ, మనోజ్, పురుషోత్తం రాఠీలపై కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.